భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను పెంచింది. ఇప్పటికే పాక్ మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వారి జాబితాలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్, లెజెండరీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రీది కూడా చేరాడు. భారత్పై షాహిద్ అఫ్రీది తన అక్కసును వెళ్లగక్కాడు. అఫ్రీది ప్రతి భారతీయుడి రక్తం మరిగేలా ఓ వివాదాస్పద ప్రకటన చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా పహల్గాం ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ను నిందించడాన్ని భారత్పై విమర్శలు గుప్పించారు. आप एक घंटे तक दहशतगर्द वहाँ दहशतगर्दी करते रहे, ठीक है. वहाँ तक 8 लाख फौज में से कोई नहीं आया, और जब आए तो 10 मिनट के ऊपर पाकिस्तान पे इल्ज़ाम लगा दिया. तो आई मीन कि खुद ही ब्लंडर्स मारते रहते हैं, खुद ही लोगों को मरवा देते हैं, फिर उनकी वीडियोस दिखाते हैं कि नहीं वो तो जिंदा है. तो आई मीन इस तरह का ना करें. हमने हमेशा देखिए दहशतगर्दी आप किसी कोई भी मुल्क कोई भी मज़हब सपोर्ट नहीं करता, और हम तो हमेशा अमन की, पाकिस्तान हमारा दीन इस्लाम अमन का पैगाम देती है. हमेशा हमने हमेशा इंडिया के साथ अच्छे ताल्लुकात बनाने की कोशिश करते रहे. हम लोग हमेशा, हमें काफ़ी थ्रेट्स मिलती रही वहाँ से. टूर से पहले हमें ये भी नहीं पता होता था कि हम जाएंगे कि नहीं जाएंगे. वर्ल्ड कप अगर आपको 16 को याद हो, हम लाहौर में ही थे, हमें तो पता ही नहीं था. मैं एज ए कैप्टन लीड कर रहा था टीम को, तो मुझे तो पता ही नहीं था कि हमने हमारी फ़्लाइट होनी है कि नहीं होनी. तो आई मीन स्पोर्ट्स जो है ना, वो हमेशा मैं बात करता हूँ कि स्पोर्ट्स डिप्लोमेसी हमेशा बेस्ट रहती है. स्पोर्ट्स की वजह से ही आपकी कबड्डी की टीम आ जाती है इंडिया से यहाँ, क्रिकेट नहीं खेलते आपस में. तो करना है तो फिर पूरी तरह बंद करो, अगर चलना है तो पूरी तरीके से चलो. అఫ్రీది మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్ పాకిస్తాన్ను నిందిస్తుందని అఫ్రీది ఆరోపించాడు. పాకిస్తాన్ పైన చేసిన ఆరోపణలకు భారత ఆధారాలు అందించాలని అఫ్రీది డిమాండ్ చేశారు. భారతదేశం మరోసారి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు, ప్రతివాదనలకు దిగడం చాలా విచారకరమని అఫ్రీది ఒక ప్రకటనలో అన్నారు. ఇటువంటి చర్యలు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతాయి, అశాంతిని మరింత పెంచుతాయి. నిందలు వేసే ఆటలో పాల్గొనడానికి బదులుగా సమస్యలను పరిష్కరించడానికి, క్రికెట్ను రాజకీయాలకు గురి కాకుండా ఉంచడానికి భారతదేశం చర్చల్లో పాల్గొనాలని అఫ్రీది అన్నారు. ఇరు దేశాల మధ్య సఖ్యత కుదరాలంటే రెండు దేశాలు చర్చలు జరపాలన్నారు. హింస, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు పరిస్థితిని మరింత దిగజార్చుతాయన్నారు. రాజకీయ జోక్యం లేకుండా క్రికెట్కు విముక్తి పొందాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.